అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే బెనిఫిట్ షోలు ఆపుతుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా సేమ్ ఇది ఈ విధంగానే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతమైన ఒక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. బండారు సత్యనారాయణ గారు. అంటే ఆయన ఏమని చెప్తున్నారంటే, బెనిఫిట్ షోల వల్ల ఏమీ ఉపయోగం లేదు. బెనిఫిట్ షోల వల్ల కేవలం నిర్మాతలే లాభం పొందుతున్నారు. అసలు బెనిఫిట్ షో అంటే ఏంటంటే, బెనిఫిట్ అంటే ఆ బెనిఫిట్ అంటే వాళ్ళు నిర్మాతలే బెనిఫిట్ పొందుతున్నారు తప్ప గవర్నమెంట్‌కి, ప్రజలకి ఎటువంటి బెనిఫిట్ అయితే లేదన్నట్టుగా బండారు సత్యనారాయణ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. ఇదే విషయం మీద సినిమా పెద్దలందరూ కలిసి నిన్న మన రేవంత్ రెడ్డి గారిని కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో కలవడం జరిగింది. సో, అది కూడా పెద్ద చర్చగా మారిపోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే సినిమా పరిశ్రమ మొత్తం కేవలం వాళ్ళ లాభాలే చూసుకుంటున్నారు. ప్రజలను పట్టించుకోవట్లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ కట్టట్లేదు. అదేవిధంగా ఈ అంటే ఒక హీరోకి సుమారు 100,00,00,000 నుంచి 300,00,00,000 రూపాయల రెమ్యునరేషన్ ఇస్తుంటే వాటికి సంబంధించిన టాక్స్ ఎక్కడికెళ్తుంది? కమర్షియల్ టాక్స్ ఎక్కడికెళ్తుంది? ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఎక్కడికెళ్తుంది? ఇవన్నీ కూడా ఎవరైతే బండారు సత్యనారాయణ ఉన్నారో ఆయనైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న సీఎంని కలిసిన తర్వాత కూడా ఈ విషయాలన్నీ లోపల మాట్లాడుకున్నారంట. బట్ బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టింది వేరే విధంగా పెట్టినట్టుగా అయితే బయట వార్తలొస్తున్నాయి. అంటే మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ 'పుష్ప' సినిమా ప్రీమియర్ షో అప్పుడు రేవతి అనే ఒక మహిళ పైన తొక్కిసలాటలో జరగగా ఆమె అయితే చనిపోవడం జరిగింది. వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో శ్రీదేవి పరిస్థితి కూడా ఇప్పుడు చాలా విషమంగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకున్నట్టుగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ విషయం మొత్తం పక్కన పెడితే అసలు బెనిఫిట్ షోలు అంటే ఏంటి? బెనిఫిట్ షోల వల్ల ఎవరికి లాభం పొందుతున్నారు? ఎవరు దానివల్ల లాభపడుతున్నారనేది చెప్దాం ఫస్టు. అసలు బెనిఫిట్ షోలు ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే ఏఎన్నార్ గారు, రామారావు గారు ఒకప్పుడు దివిసీమ సంబంధించిన ఏదైతే వరదలు రావడం గానీ, లేకపోతే కొన్ని అంటే కరువు బాగా వచ్చినప్పుడు, రాష్ట్రానికి కరువు బాగా వచ్చినప్పుడు ఏదైతే అంటే అప్పుడు కూడా సినిమాలు బాగా ఆడుతూ ఉండేయి. ఆ సినిమాలు బాగా ఆడుతున్నా ఉన్నా సరే బెనిఫిట్ షో అని ఒక షో ఏసి, ఆ షో ద్వారా వచ్చిన డబ్బులు మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పడం, లేకపోతే ఏదైతే దివిసీమ అప్పుడు బాగా వరదలొచ్చి ఇబ్బందులు పడి చాలామంది చనిపోయారు. సో, వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సహాయం చేయడమో, లేకపోతే ఇవన్నీ ఒక ఫౌండేషన్ రూపంలో పెట్టి ఆ డబ్బు మొత్తాన్ని ప్రజలకు మళ్లించే విధంగా బెనిఫిట్ షోలని చేశారు అప్పట్లో. అదే బెనిఫిట్ షో రోజు రోజుకి కాలం మారే కొంది ఇప్పుడు బెనిఫిట్ షోలన్నీ కూడా ప్రొడ్యూసర్స్ అయితే వచ్చిన డబ్బు మొత్తం తీసుకొని జేబులో వేసుకుంటున్నారు. అంటే అంటే ఎవరు బండారు సత్యనారాయణ అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఏమన్నారంటే, ఈ బెనిఫిట్ షోల వల్ల ఎవరికీ లాభం లేదు. కేవలం ప్రొడ్యూసర్స్‌కే లాభం ఉంది. మా సినిమా పరిశ్రమ ఇక్కడ ఉన్నా సరే, అక్కడ ఉన్నా సరే వాళ్ళు లాభపడాలి. కానీ ప్రజలకు అన్యాయం చేయకూడదు. బెనిఫిట్ షో అంటే మనం రూపాయి ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే బెనిఫిట్ అనే పేరు కూడా ప్రజల్లో ఉంది. అంటే మనం ఏదో ఒకటి బెనిఫిట్ ప్రజలకు చేయాలన్నట్టుగా సినిమా పరిశ్రమ కూడా ఆయనైతే ఇలా హెచ్చరించడం జరిగింది. అసలుకి ఈ సినిమా పరిశ్రమ వాళ్ళు 100,00,00,000, 200,00,00,000 ట్యాక్స్‌లు డబ్బులు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ట్యాక్స్‌లు కడుతున్నారా? కట్టట్లేదా? అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అసలు ఒకప్పట్లో సినిమా పరిశ్రమలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత టికెట్ అమ్ముతూ ఉంటారు. ఆ టికెట్ అమ్మిన తర్వాత టోటల్ టికెట్ ఎంత సేల్ అయిన డీసీఎం అని ఒకటి పెట్టిన తర్వాత అంటే ఆ టికెట్ల మొత్తానికి సాయంత్రానికి అయిపోయేసరికి షో అయిపోయేసరికల్లా ఎంత డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులు మొత్తానికి ఆ రోజే ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్ట కాదు. అంటే ఈ డబ్బులు మొత్తం అంటే నిన్న 'పుష్ప' సినిమా సుమారు 1,700 కోట్ల కలెక్షన్ సంపాదించింది. ఆ 1,700 కోట్లకి ట్యాక్స్ ఎవరు కట్టారా అనేది ఇంతవరకు బయటికి రావట్లేదు. 1,700 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎవరు కట్టారు? ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టారనేది కూడా బయటికి రావట్లేదు. సో, ఇవన్నీ ప్రశ్నించడం అనేది బండారు సత్యనారాయణ ఈరోజు చేయడం జరిగింది. సో, అదేవిధంగా మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా ఈ అంశాలు మొత్తం లోపల మాట్లాడుకున్నారు. అంటే ఈ అంశాలు మాట్లాడుకున్నా సరే దిల్ రాజు గారు ఒక విషయాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది లోపల. బెనిఫిట్ షో గురించి అడగగా వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, "ఈ విషయం నన్ను అడగొద్దు, నేను మీకు చెప్పను. బెనిఫిట్ షో అనే పేరు ఇక్కడైతే వాడకండి. ఎందుకంటే నేను అసెంబ్లీలో మాటిచ్చా. అసలు బెనిఫిట్ షోలు మాకు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకైతే నేను అసెంబ్లీ పూర్వకంగా నేను చెప్పడం జరిగింది. నేను ఇంకా మాటలు వెనక్కి తీసుకోలేను" అన్నట్టుగా నిన్న కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో అయితే దిల్ రాజుకి చెప్పడం జరిగింది. దిల్ రాజుకి ఎందుకు చెప్పడం జరిగిందంటే ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్. అంటే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి ఆయన చైర్మన్ కాబట్టి సో, ఆయనకి చెప్పడం జరిగింది. సో, ఆయన ద్వారా ఎవరైతే లోపల ఎంత పెద్ద సినిమా పెద్దలు ఉన్నారో సో, వాళ్ళందరూ కూడా తెలియపరచడం జరిగింది. ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు దయచేసి ఎటువంటి విన్నపం చేయమాకండి ఏదైతే బెనిఫిట్ షోల వరకి. ఎందుకంటే ఆ బెనిఫిట్ షోల వల్ల చాలామంది మనం రీసెంట్‌గా చూసాం. తొక్కిసలాట జరిగింది. అదేవిధంగా పొద్దున్నే మనం చూసుకోవచ్చు ట్రాఫిక్ సమస్యలు గానీ, విపరీతమైన సమస్యలు పెరుగుతున్నాయి ఒక బెనిఫిట్ షో వల్ల. ఒకవేళ సరే ఆ బెనిఫిట్ షో మీరేసుకున్నారా? అంటే గవర్నమెంట్‌కి ఏమైనా ఇస్తున్నారా అంటే అది లేదు. సో, ఈ బెనిఫిట్ షోలు అనేది నా ముందు ప్రస్తావించమాకండి. రేట్ల విషయం అంటారా? నేను మరలా మా ప్రభుత్వంతో మాట్లాడి, మా ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ అందరితో మాట్లాడి చర్చించి
మరలా నేను ఇంకో సమావేశాన్ని పెట్టి మీకైతే వివరిస్తానని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఏం పెట్టారంటే, ఇవన్నీ చిన్న సమస్యే, ఇది పెద్ద మ్యాటర్ కాదని నిన్న దిల్‌రాజు చెప్పడం జరిగింది. సో ఇది చిన్న సమస్యే కావచ్చు. కానీ దీనివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ వచ్చిన కలెక్షన్ మొత్తం కూడా ప్రొడ్యూసర్ లాభం పొందుతున్నాడు. ప్రజలకు ఎటువంటి లాభం లేకుండా ప్రజలకు ఎటువంటి లాభం లేకుండా చేస్తున్నారు అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో బండారు సత్యనారాయణ. సో ఈయన కూడా అయితే ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే విపరీతమైన డబ్బు మొత్తాన్ని ప్రొడ్యూసర్లు జేబులేసుకుంటున్నారు అన్నట్టుగా ఇరు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నాయకులు అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం చూసుకోవచ్చు, సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లైక్ మనం చూసుకోవచ్చు, రామ్ చరణ్ గారిది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా వెంకటేష్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. మరికొంతమంది ప్రముఖుల సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ ప్రొడ్యూసర్ అందరూ కూడా బెనిఫిట్ షో మీద ఆశలు పెట్టుకున్నారు. అంటే బెనిఫిట్ షో వేస్తేనే సుమారు కలెక్షన్లు కోట్లు వస్తాయి. ఒక్కరోజు బెనిఫిట్ షో వేస్తే సుమారు 50 కోట్ల రూపాయల కలెక్షన్ ఒక బెనిఫిట్ షో మీద వస్తాయి. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగిన ఫ్యాన్సే బెనిఫిట్ షో టికెట్లు కొన్ని కొన్ని వేల రూపాయలు వెచ్చించి ఆ టికెట్ కొని బెనిఫిట్ షో సినిమాకి వెళ్తారు. ఒక బెనిఫిట్ షో ఖరీదు మొన్న పుష్ప సినిమా అప్పుడు ఒక బెనిఫిట్ షో టికెట్ ఖరీదు రూ. 1100. ఒక పుష్ప అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆ టైంకి వెళ్ళి అంత రేటు డబ్బులు ఖర్చు పెట్టి ఆ సినిమాకి వెళ్తూ ఉంటారు. సో ఏ సినిమా అయినా సరే బెనిఫిట్ షో వేస్తున్నారంటే ఆ సినిమా ఉన్న హీరో ఎవరైతే ఉన్నారో సినిమా హీరో ఫ్యాన్ బేస్ బాగా కలిగి ఉంటే ఆ కలెక్షన్ వచ్చింది. ఆ ఒక్కరోజు కలెక్షనే, ఆ బెనిఫిట్ షో కలెక్షనే 50 కోట్ల దాకా ఉంటుంది. ఈ 50 కోట్లు ఎటు వెళ్తున్నాయి? ఈ 50 కోట్ల రూపాయలు ఎటు వెళ్తున్నాయి? ప్రభుత్వానికి ఏమైనా ఇస్తున్నారా? ఈ ట్యాక్స్ కూడా ఏముండదు. 50 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఇవ్వరు. 50 కోట్ల రూపాయలు పూర్తి 50 కోట్ల రూపాయలు మొత్తం ప్రొడ్యూసర్ జేబులోకి వెళ్తాయి. ఇది ఒక ఫౌండేషన్ ఖర్చు పెట్టాలి డబ్బు కాబట్టి. సో ఎప్పుడైనా ఏమైనా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా రాష్ట్ర ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఒక 50 లక్షలు, 50 లక్షలు ఇస్తారు తప్ప 50 కోట్ల రూపాయల నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా కదలనీరు. అంటే సినిమా వాళ్ళకి ఏం ఇబ్బంది? కొన్ని 100 కోట్లు వాళ్ళకి ఇస్తున్నా అంటున్నారు, కొన్ని 100 కోట్లు వీళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. సినిమాకి ఇంత బడ్జెట్ ఏందంటున్నారు, టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు. అయినా సరే బెనిఫిట్ షోలు అంటున్నారు. ఎందుకు ఇవన్నీ? హీరోలు కూడా సుమారు 200 కోట్ల నుంచి 300 కోట్లు, 100 కోట్లు తీసుకున్నారు కదా ఇప్పుడు రెమ్యునరేషన్. ఎప్పుడు సంపాదించాలి ఒక సామాన్య ప్రజలు? మీరే అర్థం చేసుకోవాలి. సామాన్య ప్రజలు సుమారు మీరు ఒక ₹1 కోటి సంపాదించాలంటే మీ జీవితకాలం సరిపోదు. ఒక సామాన్య ప్రజలు, ఒక సామాన్య యువకుడు, సామాన్య మధ్యతరగతి ఒక మనిషి ఒక ₹1 కోటి సంపాదించాలంటే ఆయన జీవితం సరిపోదు. ₹1 కోటి సంపాదించిన జీవితం సరిపోదు. అదే ఒక సినిమా పరిశ్రమలో ఒక హీరో కావచ్చు, ఒక మంచి ఆర్టిస్ట్ కావచ్చు, ఒక సినిమా నుంచి ఎన్నో కోట్లు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు బాగానే ఉంటారు. ఫ్యాన్స్ రూపంలో చనిపోయేది, ఇబ్బందులు పడేది, కేసులు వేయించుకునేది మీరు సామాన్య ప్రజలు. వాళ్ళే బాగానే ఉంటారు. కానీ ఇబ్బందులు పడేది మీరు. ₹1 మీకు డబ్బులు ఉండవు. ఆ టైంలో జైలుకి వెళ్తే మిమ్మల్ని బయట తీసుకొచ్చేది మీ ఫ్యామిలీ మెంబర్సే, హీరోలు కాదు. సో ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఫ్యాన్స్ కూడా వాళ్ళ మితిమీరిపోయితనాన్ని తగ్గించుకోవాలి. అభిమానం ఉండాలి, కొంత మేరకు అభిమానం ఉండాలి, కొంత దూరం వరకే. చేతులు కోసుకోవడం, బొట్లు పెట్టడం, ఇవన్నీ మీ కుటుంబంలో ఉన్న మీ పెద్దలకు పెట్టండి. ఇది కేవలం ఒక తెర మీద కనిపించే ఒక ఆర్టిస్ట్ మాత్రమే. అలాంటి ఆర్టిస్ట్కి సుమారు 100 కోట్లు ముట్టుతున్నాయి. మీకేం ముడుతున్నాయి? సరే ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ అని తీసుకోవచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్కి ₹1100 టికెటా? ₹1100 టికెటా? సో ఎప్పటికైనా సరే ముందు ప్రజలు మారాలి. ముందు ప్రజలు మారాలి, తర్వాత గవర్నమెంట్ మారాలి. ప్రజలు మారితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ మారిపోతుంది. నిన్న ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన ద్వారా బెనిఫిట్ షోలు తెలంగాణలో రద్దయిపోయాయి పూర్తిగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బెనిఫిట్ షోలు రద్దయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద. సో మరి ఏం జరగబోతుందో సంక్రాంతి దాకా వేచి చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మనం టీవీ.